వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ధరణి ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్. ముద్దనూరు ఫ్యాక్టరీ మూసివేయాలి, 9 రోజుల నుంచి గ్రామస్తుల ధర్నాకు మద్దతు తెలిపిన జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బిరామరెడ్డి. కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన త్రిషా మణికంఠ. డొక్కా సీతమ్మ కుటుంబ సభ్యులను సన్మానించిన పి గన్నవరం కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించండి, ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ని విన్నవించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ రావణి. ఆలూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో హొలగుంద పట్టణంలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం. తెలుగు యువత నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరికి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. రాజోలి ఆనకట్ట నుండి కేసీ కెనాల్కు నీరు విడుదల చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. అమరావతిలో యుఏఈ భారీ పెట్టుబడులు. వయనాడ్ విలయం 300 దాటిన మృతుల సంఖ్య. విజయ్ దేవరకొండ VD12 రిలీజ్ డేట్ ఫిక్స్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ మామ ఇటీవల మృతి చెందడంతో ఎకరా 20 గుంటల భూమిని ధరణిలో తన అత్తగారైన జయమ్మ పేరును చేర్చాలని అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా 30,000 లంచం ఇవ్వాలని ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటేశం ఏసీపీ అధికారులను సంప్రదించి ధరణి ఆపరేటర్ అరుణ్ ను కలవగా అరుణ్ చెందిన TS15 FB 5102 గల బెలెనో కార్ డాష్ బోర్డులో డబ్బులు పెట్టమని చెప్పడంతో డాష్ బోర్డులో డబ్బులు పెట్టాడు. లంచం ఇచ్చాకే ధరణిలో పేరు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ వేణు రమేష్ తో కలిసి దాడి చేయగా కారు డాష్ బోర్డులో నుంచి లంచం మొత్తం రికవరీ చేసి రసాయన పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. మాకు ఏసీబీ మెదక్ రేంజ్కి గొల్ల వెంకటేశం యాదవ్ కంప్లైంట్ చేశారు. ఏమని అంటే ఇక్కడ అమీన్పూర్ తహసీల్దార్ ఆఫీస్లో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ 30,000 డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళ మామ ఈశ్వరయ్య చనిపోతారు. ఆయనకున్న ప్రాపర్టీ 1 ఎకరా 28 ఎకరాలు వాళ్ళ అత్తమ్మ పేరు మార్చడానికి వాళ్ళు ధరణి కోర్టుల్లో సక్సెషన్ ఎక్కియడానికి పట్టదా పాలసీ ఎక్కియడానికి 30,000 డిమాండ్ చేస్తున్నారు అనే కంప్లైంట్ మీద నేను వెరిఫై చేస్తాను. వెరిఫై చేసిన తర్వాత అది కరెక్ట్ అని తేలింది. కరెక్ట్ ఈరోజు సాయంత్రం సుమారు 4:20 నిమిషాలకి ధరణి ఆపరేటర్ చాకలి
అరుణ్ కుమార్ పైసలు తీసుకొచ్చినా అంటే తీసుకొచ్చినా అని చెప్పేసి అది ధర్మీ పోర్టల్లో ఎక్కించిన తర్వాత ఆ డబ్బులు ఆయన వెహికల్ బాలినో వెహికల్ రెడ్ కలర్ కార్ ఉంది దాంట్లో డాష్ బోర్డులో పెట్టిన తర్వాత ప్రార్థన చేసి ఆ డబ్బులు తీసుకొచ్చిన పిదపనే తర్వాతనే అతని ధర్మీ పోర్టల్లో పేరు ఎక్కించారు. అంతకుముందు హీ అప్లైడ్ ద కాంప్లిమెంట్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 23 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆయన మీ సేవలు అప్లై చేసి ఇప్పుడు పైసలు ముట్టిన తర్వాత ఆ పోర్టల్ ఎక్కిస్తారు. ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా లంచం అడిగితే 106 వరకు కాల్ అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అదే విషయం అది ఇన్వెస్టిగేషన్ మాకు ప్రూఫ్ లేదా అనేబుల్ టు ప్రొసీడ్ టు ఫర్దర్. మొత్తం అమౌంట్ ఎంత డిమాండ్ చేసి 30 గతంలో కూడా ఒక 40,000 ఇచ్చారు కదా సార్. కానీ అది ఆ ప్రూఫ్ మా దగ్గర లేదు కదా. ఇప్పుడు 30,000 ఇచ్చారు. ఇచ్చేసినట్టు సీజ్ రికవర్ అయ్యింది. వెహికల్ ఆల్సో విల్ బి సీజ్. గుడ్ నేమ్ అండి. గుడ్ నేమ్ అండ్ డిజిగ్నేషన్. నా పేరు సుదర్శన్ అండి. డిఎస్పీ మెదక్ రేంజ్. మెదక్లో 3 డిస్ట్రిక్ట్ వస్తాను తెలుసు, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట. ఏసీబీ మెదక్ రీజన్ డిఎస్పీ. సుదర్శన్ ఇన్స్పెక్టర్ వేణుకుమార్ అండ్ ఇన్స్పెక్టర్ రమేష్ దీంట్లో పార్టిసిపేట్ అండ్ స్టాఫ్. ఓకే సార్. పెద్ద దుద్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన జీఎంఈసీఓ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని గ్రామ ప్రజలు 9 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. గురువారం ధర్నాకు జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బరామరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలి, నీరు, నేలను కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసే ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన నియోజకవర్గంలోని రేగోడు మండల కేంద్రమైన రేగోడులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త వికాస్ తండ్రి వడగామ చంద్రప్ప అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిషామణికంఠ ఆయన కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. రేగోడులో మృతుడు చంద్రప్ప పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. లంకల గన్నవరం గ్రామానికి చెందిన అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్నం బడి భోజనం పథకానికి పేరు పెట్టిన సందర్భంగా డొక్కా సీతమ్మ సభ్యులైన డొక్కా భీమశంకర్లు, లక్ష్మీ దంపతులను పి గన్నవరం కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా నాథ్ బాబు, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, వైస్ ఎంపీపీ చెల్లుబోయిన గంగాదేవి, సర్పంచ్ పసులపూడి రామకృష్ణ, ఎంపీటీసీ అవనిగడ్డ సత్యబాబు, ఉప సర్పంచ్ గనిశెట్టి గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించండి ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగశ్రావణి విన్నవించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో భేటీ అయి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇక్కడ డిజైన్లకు ప్రసిద్ధి అని, మార్కెట్లో అసలు ఇక్కత్ చీరల ధర 8,000 రూపాయలు ఉంటుందని, కానీ ప్రింటెడ్ ఇక్కత్ చీరలు కేవలం 300 రూపాయలకే లభించడంతో చేనేత కార్మికుల జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడానికి, నేతన్నలకు భరోసా కల్పించడానికి ప్రింటెడ్ చీరల ఉత్పత్తి, విక్రయాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించినప్పటి నుండి నేతన్నలు అదనపు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని ఆమె కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. ఆలూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో హొలగొంద పట్టణంలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీజీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో తెలుగు యువత నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, నాతో సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 3 మండలాల నుంచి రామచంద్రపురం నియోజకవర్గం అయినటువంటి 3 మండలాల నుంచి కే గంగవరం మండలం, కాజులూరు మండలం, రామచంద్రపురం రూరల్ మండలం నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అధిక సంఖ్యలో నాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నాకు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ మన హోసూరులో 27వ తారీఖున అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని చెప్పి సోషల్ యాక్టివిటీస్లో నాకు అవార్డు ఇచ్చారు. అలాగే నేను చేసిన కార్యక్రమాల్లో చాలామంది నాకు అండగా ఉండటం వల్ల ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు నా ఒక్కరి సొంతం కాదు, నా వెనక ఉండి వెన్నుదండగా ఉండి మీరందరూ సహాయ సహకారాల వల్ల ఈ అవార్డు వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముందు ఏ సేవా కార్యక్రమాలు చేసినా మీరు అందరూ నాకు తోడుగా ఉంటారని, అలాగే ఇంకా మరిన్ని అవార్డులు నేను ఇచ్చుకోవడానికి మీ అందరి సహకారం కూడా నాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ అవార్డు వచ్చింది. నేను ఏ కార్యక్రమం చేసినా నా ఒక్క చెయ్య కాకుండా మీ అందరి చేతులు కలిసడం వల్ల నాకు ఈ అవార్డు తెచ్చుకోగలిగాను. అంతేకాకుండా మేము అనేక సేవా కార్యక్రమాలు లోకేష్ ఫౌండేషన్ ద్వారాగా చేసాం. అలాగే ఆ ఫౌండేషన్ ద్వారాగా చేసినందుకు నాకు ఇంత గుర్తింపు ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు డాక్టరేట్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ, ఇది నా ఒక్కరి డాక్టరేట్ కాదు, మీ అందరి డాక్టరేట్ అని కూడా మరొకసారి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తాను. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మైదుకూరు నియోజకవర్గం రైతులకు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఇవాళ తీపి కబురు అందించారు. రాజోలి ఆనకట్ట నుండి కేసీ కెనాల్కు నీరును విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాడి పంటలతో పచ్చని పొలాలతో మైదుకూరు నియోజకవర్గం రైతులు సంతోషంగా ఉండాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబుతో పాటు మంత్రులు తీవ్రంగా కష్టపడుతున్నారు. అందులో భాగంగా తాజాగా మరో కీలక అడుగు పడింది. విజయవాడలోని ఓ హోటల్లో ఏపీ ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యుఏఈ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యుఏఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి టీజీ భరత్ చర్చించారు. వయనాడులో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. డ్రోన్ ఆధారిత రాడార్ సాయంతో 4వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విలయంలో 200 మందికి పైగా గాయపడ్డారు. భారీ వర్షాలు ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితులు లేకపోవడం, భారీ పరికరాల కొరత వంటివి సహాయక చర్యలను ఆటంకపరుస్తున్నాయి. పేరుకుపోయిన బురద, నేలకూలిన వృక్షాలు, భవనాలను తొలగించడం కష్టంగా మారింది. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా VD12 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ధరణి ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్. ముద్దనూరు ఫ్యాక్టరీ మూసివేయాలి, 9 రోజుల నుంచి గ్రామస్తుల ధర్నా. ధర్నాకు మద్దతు తెలిపిన జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బిరామరెడ్డి. కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన త్రిషా మణికంఠ. డొక్కా సీతమ్మ కుటుంబ సభ్యులను సన్మానించిన పి గన్నవరం కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించండి. ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ని విన్నవించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ రావణి. ఆలూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో హొలగుంద పట్టణంలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం. తెలుగు యువత నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరికి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. రాజోలి ఆనకట్ట నుండి కేసీ కెనాల్కు నీరు విడుదల చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. అమరావతిలో యుఏఈ భారీ పెట్టుబడులు. వయనాడ్ విలయం 300 దాటిన మృతుల సంఖ్య.
విజయ్ దేవరకొండ VD12 రిలీజ్ డేట్ ఫిక్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.